రేపు నీకొక సర్ప్రైజ్ ఇస్తాను. వీలైనంత త్వరగా రెడీ అయ్యి పొలానికి రమ్మని అభిరామ్ రాణితో చెప్తాడు. అభిరామ్ చెప్పినట్టుగానే పొలానికి వెళ్ళడానికి రాణి రెడీ అవుతుంది. రాణిని చూసి తన చెల్లి, ఏంటక్క, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతుంది. ఎక్కడికి లేదు, పొలానికి వెళుతున్నా అని రాణి అంటుంది. పొలానికైతే స్నానం చేసి మరి వెళుతున్నావేంటి? రోజు పొలం నుంచి వచ్చాక కదా స్నానం చేస్తావు. అవును, కానీ పొద్దుటి నుంచి పని చేశాను కదా, చాలా చిరాకుగా అనిపించింది, అందుకే స్నానం చేశాను. అలా స్నానం చేసుకొని నీట్గా రెడీ అయ్యి పొలానికి బయలుదేరింది. రాణి వెళ్ళేసరికి అభిరామ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. రాణిని చూసి, కొంచెం నీట్గా రెడీ అయ్యి రమ్మంటే మరి ఇంత బాగా రెడీ అయ్యి వస్తావు అనుకోలేదు అన్నాడు. మీరు చెప్పాక ఎలా రెడీ అవ్వకుండా ఉంటాను చెప్పండి. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి? ఇప్పుడే వచ్చావుగా, అంత తొందర ఏంటి? కొంచెం ఆగు చెప్తాలే అన్నాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ అభి రాణికి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. ఎందుకు అలా దగ్గరకు వస్తున్నావు? నాకు టెన్షన్గా ఉంది, దగ్గరకు రాకు అంది రాణి. ఇంతలోనే అభిరామ్ తన షర్ట్లో దాచుకున్న ఒక కవర్ని తీసి రాణికి ఇచ్చాడు. ఏంటిది అని అడిగింది. సర్ప్రైజ్, ఓపెన్ చేసి చూడు అన్నాడు. అలా ఓపెన్ చేసి చూసేసరికి దానిలో కాలి పట్టీలు ఇంకా చిలక పచ్చ రంగు ఓణి ఉంది. వాటిని చూసి రాణి, అబ్బా ఎంత బాగున్నాయి, ఎవరి కోసం అని అడిగింది. నీకోసమే అంటూ ఆమె చేతిలో ఉన్న పట్టీలు తీసి కాలికి తొడిగాడు. ఇది నా ఫేవరెట్ కలర్, ఈ కలర్ ఓణీలో నిన్నెప్పటి నుంచో చూడాలని అనుకుంటున్నాను, నా కోసం ఒక్కసారి కట్టుకోవా అని అడిగాడు. నాకు కూడా చాలా బాగా నచ్చింది, రేపు తప్పకుండా నీకోసం కట్టుకొస్తాను అంది. రేపు కాదు, ఇప్పుడే కట్టుకోవాలి అన్నాడు. ఏంటి ఇప్పుడా? అది కూడా ఇక్కడ? ఎలా కట్టుకోవాలి అని అడిగింది రాణి. ఏం పర్లేదు, ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు కదా, కట్టుకో, కావాలంటే నేను కళ్ళు మూసుకుంటాను అంటూ కళ్ళు మూసుకున్నాడు అభిరామ్. దాంతో రాణి తన ఒంటి మీద ఉన్న ఓణి తీసి అభిరామ్ ఇచ్చిన ఓణి కట్టుకుంటుంది. కళ్ళు మూసుకున్నట్టే మూసుకొని ఆమె అందాలను ఓరకంటతో చూస్తున్నాడు అభిరామ్. అతని ముందుకు వచ్చి నిలబడి, ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుంది, నేను ఊహించినట్టే ఈ కలర్ నీకు చాలా బాగుంది అన్నాడు. అలాగే రెప్ప కొట్టకుండా రాణిని చూస్తున్నాడు. ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగింది. నిజంగా చాలా అందంగా ఉన్నావు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఆ ముద్దుతో రాణి ఏం మాట్లాడకుండా సైలెంట్గా తల కిందికి వేసుకొని సిగ్గుపడుతుంది. ఆమె మౌనాన్ని గమనించిన అతను దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాడు. రాణి కూడా అతని వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయింది. అలా ఇద్దరి మధ్య దూరం చెరిగిపోయి ఇద్దరూ దగ్గరయ్యారు. ఎంత దగ్గరయ్యారంటే రాణి తన కన్నరికాన్నే అతనికి కానుకగా ఇచ్చేసింది. ఆ రోజు నుంచి రాణి వాళ్ళ అమ్మను వద్దని ఒక్కతే పొలానికి వెళ్ళేది. అభిరామ్ కూడా కుదిరినప్పుడల్లా ఆమెను కలవడానికి వెళ్ళేవాడు. అలా 3 నెలలు గడిచిపోయాయి. మెల్లిమెల్లిగా వాళ్ళ విషయం ఒక్కొక్కరికి తెలిసిపోతుంది. అయినా రాణి ఎవరిని పెద్దగా పట్టించుకోలేదు. రోజులాగే ఒకరోజు గడ్డి కోసమని పొలానికి వెళ్ళింది. అభిరామ్ కోసం వెయిట్ చేసింది. అభిరామ్ రాలేడు. ఏదైనా పని ఉండి రాలేడేమో అనుకుని కొంచెం సేపు చూసి అక్కడి నుంచి వచ్చేసింది. ఆ మరుసటి రోజు కూడా అతని కోసం వెయిట్ చేసింది. ఆ రోజు కూడా రాలేడు. ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో రాణికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏ ఒక్కటి సెట్ కాలేదు. ఉన్నట్టుండి మళ్ళీ ఇప్పుడు ఒక సంబంధం వచ్చింది. రాణిని చూసి ₹1 కట్నం లేకుండా చేసుకుంటామని చెప్పారు. రాణి అమ్మా నాన్న కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్నాళ్లకి తన కూతురికి మంచి సంబంధం వచ్చినందుకు. అలా ఒక 10 రోజులు చూసింది. ఏం లాభం లేదు. రాణికి భయం మొదలైంది. ఒకవేళ తనని మోసం చేసి ఉంటాడని. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. రాణికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతను పనిచేసే చోటు, అతని పేరు తప్ప రాణికి అతని గురించి ఏమీ తెలియదు. అతని గురించి ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు. రాణి ఏమాత్రం సంతోషంగా లేదు. ఇదిలా ఉంటే ఒకరోజు ఉన్నట్టుండి రాణికి కడుపు నొప్పి వచ్చింది.
అమ్మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళగా రాణి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అమ్మా నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాణి తల్లి ఆవేశంగా రాణి చుట్టు పట్టుకొని, పాపిష్టిదానా, ఇలాంటి తప్పుడు పని చేయడానికి సిగ్గుగా లేదంటే అంటుంది. ఇంతలోనే కోటయ్య, ఇది హాస్పిటల్, నువ్వు ఇక్కడేం మాట్లాడకు, ముందు ఇంటికి వెళదాం పదా అని భార్య కూతుర్ని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చాక కోటయ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఒక్కసారి మీ నాన్నని చూడవే, ఎలా కుమిలిపోతున్నాడో, నీ పెళ్లి చేయడం కోసం నానా కష్టాలు పడుతున్నాడు. ఇన్నాళ్లకు మంచి సంబంధం వచ్చిందని సంతోషపడేలోపే ఇలాంటి దిక్కుమాలిన పనిచేశావు. చెప్పు, ఈ దరిద్రానికి కారణం ఎవరు అని రాణి తల్లి అడుగుతుంది. చాలాసేపటి వరకు రాణి ఏం చెప్పదు. ఓపిక నశించిన తల్లి రాణిని కొడుతుంది. దాంతో రాణి జరిగింది మొత్తం చెప్తుంది. ఆమె చెప్పింది విన్నాక తమ కూతురు మోసపోయిందని తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. చూడు బిడ్డ, ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని నమ్మావు. వాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇక మీదట వాడు రాడు. వాడి గురించి మర్చిపో. హాస్పిటల్కి వెళ్ళి ఈ దరిద్రాన్ని తీసేపిద్దాం. చక్కగా మేము చూసిన సంబంధం చేసుకొని హ్యాపీగా ఉండు. పెళ్ళి కావాల్సిన పిల్ల కడుపుతో ఉందని బయట తెలిస్తే పరువు పోతుంది. దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని రాణి తల్లి అంటుంది. రాణికి ఏం అర్థం కావడం లేదు. బాగా ఆలోచించింది. ఏదైతే అది అవుతుందని ఆ మరుసటి రోజు ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళి అభిరామ్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. అప్పుడే తెలిసింది అతను జాబ్ వదిలి వెళ్ళిపోయాడని. తను మోసపోయిందని రాణికి కూడా అర్థమైంది. గుండెలు పగిలేలా ఏడ్చింది. ఏం చేయాలో ఏం తోచడం లేదు. ఒక పక్క చూస్తే అమ్మా నాన్న కుమిలిపోతున్నారు. తనని మోసం చేసిన వాడి కోసం వాళ్లను బాధపెట్టడం కరెక్ట్ కాదనుకుంది. వాళ్ళమ్మతో, సరే అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను, హాస్పిటల్కి వస్తాను అంది. ఆ మాటతో వాళ్ళమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకో 3-4 రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రోజులాగే రాణి గడ్డి తేవడానికి పొలానికి వెళుతుంది. ఆమెను చూసి వాళ్ళమ్మ, ఈ రోజు నుంచి నీతో పొలానికి నేను కూడా వస్తాను అని రాణితో పాటే పొలానికి వెళ్ళింది. అలా 2 రోజులు పోయాయి. 3వ రోజు కూడా ఇద్దరూ పొలానికి వెళ్ళి అలా తల కిందికి వేసుకొని గడ్డి కోసుకుంటూ ఉన్నారు. సడన్గా రాణి అని వెనక నుంచి పిలుపు వినిపించింది. అలా వెనక్కి తిరిగి చూస్తే కొంచెం దూరంలో అభిరామ్ నుంచొని ఉన్నాడు. అతన్ని చూసి ఆమెకు గుండాగినంత పనైంది. కాళ్ళు చేతులు ఆడడం లేవు. కళ్ళల్లోంచి నీరు ధారాళంగా కారుతుంది. ఎవరతను అని తల్లి అడిగింది. అమ్మా, అతనే అభిరామ్ అని చెప్పింది. ఏంటి బాబు, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీ వల్ల నా కూతురి జీవితమే నాశనమైపోయింది. మళ్ళీ ఏం చేయాలని వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే అందరినీ పిలిచి గోల చేస్తాను. అమ్మా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను మోసం చేయడం ఏంటి? నేను తనని ప్రేమించాను. అలా ఎలా మోసం చేస్తాను అన్నాడు అభిరామ్. మరి మోసం చేయకపోతే ఇన్ని రోజులు మొహం ఎందుకు చాటేశావు అని అడిగింది. మీరు అలా అనుకోవడంలో తప్పులేదు, కానీ నేను నిజానికి మా అమ్మకు ఒంట్లో బాగోలేదని ఫోన్ వస్తే సడన్గా వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు రాణి కోసమే వచ్చాను. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అలా గడ్డి కోసమని పొలానికి వెళ్ళే రాణి జీవితం ఆ విధంగా మలుపు తిరిగింది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈరోజు స్టోరీ. వయసులో ఉన్న కూతుర్ని గడ్డి కోసమని పొలానికి పంపిస్తే ఏం జరిగిందనే స్టోరీ ఇంతటితో కంప్లీట్ అయింది. ఇంకొక కొత్త స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.